పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ఫిబ్రవరి 13వ తారీఖు. మార్కు సువార్త 7వ అధ్యాయము 24వ వచనము నుండి 30వ వచనం వరకు. అప్పుడు ఆయన ఆ స్థలమును వీడి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళెను. ఆయన ఒక గృహమున ప్రవేశించి అచ్చట ఎవ్వరికీ తెలియకుండా ఉండగోరెను. కాని అది సాధ్యపడలేదు. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వచ్చి ఆయన పాదములపై పడెను. దయ్యము పట్టిన తన కుమార్తెను స్వస్థపరపమని ప్రార్థించెను. ఆమె గ్రీస్తు దేశీయురాలు, సిరోఫెనిష్యాలో పుట్టినది. అందుకు యేసు, పిల్లలు మొదట తృప్తి చెందవలెను, పిల్లల రొట్టెను తీసి కుక్క పిల్లలకు వేయుట తగదు అని పలికెను. అప్పుడు ఆమె, అది నిజమే స్వామి, కాని పిల్లలు పడవేయు రొట్టె ముక్కలను భోజనపు బల్ల క్రింద ఉన్న కుక్క పిల్లలను తినును కదా అని బదులు పలికెను. అందుకు ఆయన, నీ సమాధానము మెచ్చదగినది, నీ కుమార్తె స్వస్థత పొందినది, ఇక నీవు పోయిరమ్ము అని చెప్పెను. అంతటా ఆమె ఇంటికి వెళ్ళి దయ్యము వదిలిపోయినందున తన కుమార్తె ప్రశాంతముగా పరుండియుండుటను చూచెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.